జనం కోసం జైలుకెళ్లిన నాయకుడు కావాలో చంద్రబాబు కోసం జైలుకెళ్లిన నాయకుడు కావాలో కొడంగల్ ప్రజలు తేల్చుకోవాలని కొడంగల్ మున్సిపల్ బారాస పార్టీ ఎన్నికల ఇన్ఛార్జ్ గట్టు రామచంద్రరావు కొడంగల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వికారాబాద్ జిల్లా కొడంగల్ మున్సిపల్ కేంద్రంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ శ్రీవాణి మధుసూదన్ యాదవ్ స్వగృహంలో మాజీ ఎమ్మెల్యే పట్టం నరేందర్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను ఆశీర్వదించి గెలిపించిన కొడంగల్ ప్రజల సంక్షేమం మరియు అభివృద్ధి ధ్యేయంగా 5 సంవత్సరాలు కోట్ల రూపాయల నిధులతో అనేక అభివృద్ధి పనులు చేపట్టి కొడంగల్ను అభివృద్ధి పదం వైపు మాజీ ఎమ్మెల్యే పట్నం పరుగులు పెట్టించాడని ఆయన తెలిపారు. తనను నమ్ముకున్న జనం కోసం బంజారా బిడ్డల భూముల కోసం జైలుకు సైతం వెళ్లిన జననాయకుడు మాజీ ఎమ్మెల్యే పట్నమని ఆయన గుర్తు చేశారు. సీఎం అయిన పిదప కొడంగల్ మరింత అభివృద్ధి జరుగుతుందని తామందరం భావిస్తే అందుకు విరుద్ధంగా ఇతర ప్రాంతాలకు అభివృద్ధి పనులు తరలిస్తూ అభివృద్ధి కంటకుడుగా సీఎం మారాడని మాజీ ఎమ్మెల్యే మండిపడ్డారు. కొడంగల్లో బారాస గెలిస్తే రాష్ట్రమంతా గెలిచినట్లే అని అందుకు కొడంగల్ ప్రజలు ఆలోచించే అభివృద్ధి కంటకుడికి జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని వారు విజ్ఞప్తి చేశారు. అందుకు కొడంగల్ 2వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బారాస కౌన్సిలర్ అభ్యర్థి శ్రీవాణి మధుసూదన్ యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో భారత ముఖ్య నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గత నేను ఎమ్మెల్యే కాకముందు కొడంగల్ పట్టణం ఎట్లుండే, ఎమ్మెల్యే అయిన తర్వాత ఎట్లుందో ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. నేను ఎమ్మెల్యే కాకముందు నేను ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఈ గదిలన్నీ గాంధీనగర్ కానీ ఈ 2వ వార్డు కానీ ఏ వార్డులో తిరిగినా నడవలిక రాకుంటుండే. పెద్ద మనుషులు అయితే మోరీలో పడిపోతుండే, దోమలు పందులు రకరకాల ఇబ్బందులు ఉండే. కానీ నన్ను గెలిపించిన బ్రహ్మాండంగా ఆశీర్వదించి నేను గెలిపించిన తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత కొడంగల్ను ఒక గ్రామ పంచాయతీ ఉండే, ఆ గ్రామ పంచాయతీని మున్సిపాలిటీ మార్చి 100 కోట్లు పెట్టి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్నాం. ఇంటింటికి నల్ల పెట్టినాం, నూరులు కట్టించినాం, సీసీ రోడ్లు వేయించినాం. మీ అందరికి ఇబ్బంది కావద్దని మార్కెట్, వెజిటబుల్ మార్కెట్, కూరగాయల మార్కెట్ కట్టించినాం, గ్రంథాలయం కట్టించినాం, ముద్రా సంఘం బిల్డింగ్ కట్టించినాం, అనేక రకాలుగా వాటర్ ట్యాంకులు కట్టించి అన్ని రకాల ఎవరికి ఇబ్బంది కాకుండా ప్రజలకు ఏం కాకుండా లైట్లు వేయించినాం. మొత్తం ముఖ్యంగా ఇక్కడ ఒక బస్సు దవాఖాన పెట్టినాం. మనం బస్సు దవాఖాన పెట్టేది బంద్ అయిపోయింది సీఎం అయినాక. ఏదైనా ఒక దవాఖాన పెట్టేదాన్ని ఇంకా పెద్ద కట్టాలి, మీ బస్తీకి అవసరం అని చెప్పి పెడతారు కదా. డాక్టర్ ఉంటుండే, ఒక సిస్టర్ ఉంటుండే, ఒక నర్స్ ఉంటుండే. పెద్ద మనుషులు అందరూ కూడా అంత దూరం పోవద్దు, చౌరస్తా పోకుండా ఈయనే దవాఖాన ఉండాలని చెప్పి ఒక దవాఖాన పెట్టేస్తే బంద్ అయిపోయింది కదా. లేదు బస్సు దవాఖాన నడుస్తుందా? దాన్ని బ్రహ్మాండంగా కట్టాలి కదా. ఒక రూమ్ లో పెట్టి అక్కడ డాక్టర్ ఉంటే మీకు అవగాహన ఉంటుంది. కానీ కార్యక్రమం చేస్తా ఉన్నాం. కొడంగల్ హాస్పిటల్ కూడా పెద్ద హాస్పిటల్ కట్టినాం. దానికి కూడా స్టాఫ్ సరిగా ఉండదు, మందులు సరిగా ఉండేవి. 50 పడకల హాస్పిటల్ కట్టినాం. మనం ఎక్సైజ్ సర్కిల్ ఆఫీస్ తీసుకొచ్చినాం, ఫైర్ స్టేషన్ తీసుకొచ్చినాం. ఇన్ని కార్యక్రమాలు మనం తీసుకొచ్చినాం. ఆయన ముఖ్యమంత్రి అవుతారని చెప్పి మీరు ఆశ పెట్టిండు. ముఖ్యమంత్రికి మీ అందరి దయతో, మీ అందరి భిక్షతో కొడంగల్ ప్రజలు ఓట్లు వేస్తే సింహం ముఖ్యమంత్రి అయింది. ముఖ్యమంత్రి అయినాక ఏం చేసిండు, కొడంగల్కి అద్దెస్తాడని సంతోషపడ్డాం. మేము కూడా ఎర్రపల్లి సీన్ కూడా ఎర్రపల్లిలో అప్పాయిపల్లిలో భూములన్నీ పోతున్నాయని చెప్పి నన్ను కూడా చాలాసార్లు అడిగాను. నన్ను రమ్మన్నారు అక్కడికి ధర్నా పెట్టానంటే నేను రాలేదు. ఎందుకంటే కొడంగల్లో మెడికల్ కాలేజ్ వస్తే ఇక్కడ అంతా అభివృద్ధి అవుతుంది, చాలామంది డెవలప్ అవుతారు, చిన్న వ్యాపారస్తులు కూడా చాలా ఇబ్బంది బాగా అభివృద్ధి చెందుతారని చెప్పి నేను కూడా రాలే. పాపం 6 లక్షలు ఇస్తే కూడా ఒప్పుకున్నాను. రైతులు ఒప్పుకొని భూమి ఇస్తే ఆ ఇచ్చిన మెడికల్ కాలేజ్ క్యాన్సిల్ చేసి అక్కడ తీసుకుపోయాడు. అగ్రికల్చర్ కాలేజ్ తీసుకుపోయి అక్కడ కొడంగల్కి తీసుకుపోయాడు. ఈరోజు ఫైర్ స్టేషన్ తీసుకుపోయాడు. ఇక్కడ ఉన్నాయన్నీ అక్కడ తరలిచ్చేసాడు. మరి కొడంగల్ ఏడికెళ్ళి అభివృద్ధి అవుతుంది? ఉన్న కొడంగల్ అభివృద్ధి చేయాలి, కానీ ఉన్నదాన్ని తరలిస్తే ఎక్కడ అభివృద్ధి అవుతుంది? నువ్వు సీఎం అయినావని చెప్పి, ముఖ్యమంత్రి అవుతామని చెప్పి ఆశతో నీకు ఓట్లు వేసి గెలిపిస్తే అభివృద్ధి మొత్తం కొడంగల్ అంతా కుంటుపడిపోయింది. కాబట్టి మీకు అంతా కూడా గమనించాలి. మీకు అందరూ తెలుసు, పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు, ధర్నా చేశారు, బంద్ పాటించారు. దాని గురించి కాబట్టి అది కూడా మీరు అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఎన్నికల్లో బుద్ధి చెప్తే తప్ప రేవంత్ రెడ్డికి బుద్ధి రాదు. అవన్నీ మళ్ళీ ఇక్కడ రావాలంటే ఈ ఎన్నికల్లో ఓడగొట్టాలి. ఓడగొడితేనే రేవంత్ రెడ్డికి బుద్ధి వచ్చి, అరే నేను అవన్నీ తీసుకుపోయినందుకే నన్ను ఓడగొట్టడానికి తెలుసుంటుంది కాబట్టి అవన్నీ ఇక్కడికి వస్తాయి. కాబట్టి మేము అందరూ ఆలోచించాలి. ఇక ఎన్నికలకు ముందు మీకు అందరూ ఇంతమంది పెద్దలు చెప్పారు, అనేక హామీలు ఇచ్చాడు. రైతు బంధు ఇస్తా, కేసీఆర్ ఎంత ఇస్తూ నేను అంత ఇస్తా, రైతు బీమా ఇస్తా, మొత్తం రుణమాఫీ చేస్తా అని చెప్పాడు. కనీసం ఆయన కొడంగల్ రైతులకైనా రుణమాఫీ చేయాలిగా. తెలంగాణ అంతా చేయాలి. ఆ వార్డులో కూడా మన వాళ్ళు చాలా మంది పోటీ చేస్తున్నారు, ఆసక్తి చూపెడుతున్నారు. 2 పేర్లు 3 పేర్లు ఇప్పుడు నా దగ్గరే ఉన్నాయి, వస్తూ ఉన్నారు. ఇవాళ సాయంత్రం వరకు మీ అందరిని కూర్చొని మేము కూడా కొద్దిగా సర్వే చేసి ఎవరైతే బాగుంటుందో నిర్ణయించి రాత్రి వరకు ఖచ్చితంగా అభ్యర్థి పేరు చెప్తాం. అభ్యర్థి ఎవరైనా కానీ గుర్తు మాత్రం కాదు, ఎవరి అభ్యర్థి అయినా అనవసరం, గుర్తు మాత్రం
కారు గుర్తు. ఆ కారు గుర్తే మన సారు గుర్తు, సారు గుర్తే కేసీఆర్ గుర్తు. ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలంటే ఇక్కడ గెలవాలి మనం. నేను ముందే చెప్పాను, మొత్తం బాడీకి తలకాయ ఉంటుంది, నేను గెలవాలి. అందుకని నేను పట్టుదలతో, వాస్తవంగా నా హెల్త్ బాగాలేదు. ఇది మరొక్కసారి చూస్తున్నా. నేను ఆయన అడిగిన మన ముఖ్యమంత్రి ఎవరైనా కొంతమంది అడుగుతుంటే ఆయన పేరు ఏదో ఉంటే తొండలరెడ్డా తొండలరెడ్డి అంటే తొండలరెడ్డి ఉంటాయి లేను, ఎందుకంటే రోజు లేతే తొండలే అంటాడు కదా ఆయన. అందుకని పేరు గుర్తురాక కొండలరెడ్డో తొండలరెడ్డో అంటున్నాడు ఆయన. పక్కన అంటే తొండలరెడ్డి కరెక్ట్ ఆయన తొండలే అంటాడని చెప్తా ఉన్నారు. ఈ పేరే గుర్తురాదు. ఆయన ఊరు సక్కడంగా లేదు. అది కొండారెడ్డిపల్లిలో కొడంగల్లో ఇప్పటికీ అర్థం కాదు. ఊరు లేదు, పేరు లేదు, అసలు ఆ మనిషి ఏంటో అర్థం కాదు. అలాంటి ఆయన్ని గెలిపించి మరింత చండాలంగా రాష్ట్రాన్ని చేసుకునే బదులు మీరందరూ కలిసి ఖచ్చితంగా కొడంగల్ని గెలిపిస్తే తెలంగాణ మొత్తం హ్యాపీగా ఉంటుందని చెప్పి మరొకసారి మీరు దృష్టికి తీసుకొస్తూ వాణిశ్రీ గారు మీకు పోటీ చేస్తూ ఉంది. ఖచ్చితంగా మీరు ఇంటికి వెళ్ళి మీ కుటుంబంలో వాళ్ళని కూడా, మీ కుటుంబంలో మనవడేగా ఆడిపోతారు అనుకోవద్దు. ఎందుకంటే మనకు ప్రేమ ఎక్కువైతే ఒకసారి ఓడకూడదు. నేను చూసిన ప్రేమ ఎక్కువైంది అనుకో, ఆ కాంగ్రెస్ పార్టీలో కోపం వస్తుంది. అలా గుర్తు చేయి గుర్తు కనబడుతుంది. ఇప్పుడు బ్యాలెట్ కదా, నీ అమ్మ సాగుని ఏమన్నా 2 గుద్దులు గుర్తారు దాన్ని, ఓటు వేసినట్టే పోయినట్ట. అది చేతి గుర్తు కనపడితే సాగు 2 గుద్దులు గుర్తారు దాన్ని. అంటే అర్థం ఏంటి? అది వచ్చింది అనుకో, ఓటు వేసింది అనుకో, ఆ చేయి గుర్తు ఏడదట్టే మనకేందని వదిలే. మన గుర్తు ఎక్కడుందో ఎత్తుకొని మనం వేయాలి తప్ప ఆ చేయి గుర్తుకెళ్ళి చూడొద్దు మనం. అది మన గుర్తు ఎక్కడ, మన గుర్తు. ఒక రైతుని ఎవరైనా కలిగిస్తే, అయ్యా కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాకు రైతు బంధు వచ్చేది, 5,000 యాసంకి వచ్చింది, ఖరీఫ్కి వచ్చింది. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత వస్తే అంటారు తప్ప ఇంటానికి బంగారం, ఇంటి ముందు బంగారం, కానీ బిడ్డకు మాత్రం షెడ్ లేదండి. ఇట్లాంటి పరిస్థితి ఉంది మాకు. ఇలాంటి స్థితిలో ఈయన ఏం చేయాలి అంటే ఇదే చేయాలి. ఏం చేయాలి? ఓడగొట్టాలి. మనం పోయి ఆయన కొడతానికి కుదరదు కదా. చేయాల్సిన పని ఏంటంటే ఓడగొట్టడం. ఒక్క కొడంగల్లో ఓడగొడితే తెలంగాణ మొత్తం సంబరపడుతుంది. మీరొక్కటి సీట్లు పంచుకోవడం కాదు, కొడంగల్లో ఓడిపోతే తెలంగాణ మొత్తం సీట్లు పంచుకుంటుంది. అంటే బాడీ మొత్తం కాళ్ళు చేతులు మూతి ముఖం సానా ఉన్నా తలకాయకి ఎంత విలువ ఉందో కొడంగల్కి అంత విలువ ఉంది. ఇప్పుడు ఆ కొడంగల్లో కనుక మనం కష్టపడి కనుక దాన్ని ఓడగొడితే వాళ్ళని తెలంగాణ మొత్తం మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుంది. ఎందుకంటే తెలంగాణలో అంత కష్టాల్లో ఉన్నారు ఒక్కొక్కరు రైతులు. ఇప్పుడు ఆడవాళ్ళే ఉన్నారు. 2,500 రూపాయలు నెలకి ఇస్తున్నాడు. ఈయన కూర్చున్నారు మా అక్కలు చెల్లెలు అందరూ కలిసి. ఈ 2 సంవత్సరాలుగా నెలకు 2,500 లెక్కేసుకున్నా ఇవాళ ఎంత రావాల్సి ఉండే? సుమారు 50,000-60,000 రూపాయలు రావాలి. ఒక్క ఇంటినే లెక్కేద్దాం. ఒక్క ఇంటిని లెక్కేస్తే తండ్రి రైతు ఉన్నాడు అనుకోండి, రైతుకు రైతు బంధు రాలేదు, తల్లికి 54,000 రూపాయలు రావాలి, పిల్లలకు స్కూటీ ఇస్తానన్నాడు. స్కూటీ అంటే 1,00,000 రూపాయలు ఇప్పుడు, అది బాగున్నాడు. పెళ్ళైన పిల్లకు తులం బంగారం ఇస్తున్నాడు. పెరిగిన బంగారం రేటుకు తులం కానీ గోసుడిపోద్ది అన్నది. ఇప్పుడు ఆ బంగారం అంటేనే, బంగారం పేరింటేనే గోసుడుద్ది. ఇలాంటి పరిస్థితులలో ఆయన తులం బంగారం ఇస్తాడా? ఇప్పుడు తులం బంగారం లేదు, ఈ డబ్బులు లేవు, ఆ డబ్బులు లేవు. కానీ మూసీ నదికి మొత్తం 1,50,000 కోట్లు ఇస్తాడు. అంటే నేను చెప్పట్లే, ఇంటర్గా బంగారం ఇంటుంది 1,50,000 కోట్లు అంటాడు. 4th సిటీ అంటాడు, ఫ్యూచర్ సిటీ అంటాడు. ఆయన చూస్తా ఉంటే మన ఇంటి ముందుకు అప్పుడప్పుడు పిట్టలు దొరుకుతాడు తుపాకి పట్టుకొని. ఇంటర్గా బంగారమే ఇంటి ముందు. ఇటు కూర్చున్న పెద్దలకు కూడా మరోసారి నమస్కారం తెలియజేస్తూ, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. ఈ మొత్తం కలిపినా కూడా రాష్ట్రంలో 56 లక్షల ఓట్లే. అంటే 3.5 కోట్ల జనాభాలో 56 లక్షల ఓట్లే. కొద్ది ఓట్లే కదా, ఇది ఎందుకులే అని మనం చిన్నగా తీసుకునేటట్టుగా లేదు. ఎందుకంటే మీరు చూశారు, ఇప్పుడు టీవీలు కానీ పేపర్లు కానీ మన కళ్ళ ముందుకే వస్తూ ఉన్నాయి. మీ దగ్గరే లగచర్ల విషయంలో బంజారాలను ఎంత ఇబ్బంది పెట్టారో తెలుసు. మీ కళ్ళ ముందు ఉన్న నరేందర్ రెడ్డి గారే జైలుకు పోయి వచ్చారు. అయితే మీరు కూడా అనొచ్చు, మరి రేవంత్ రెడ్డి కూడా జైలుకు పోయింది కదా. ఇద్దరికి తేడా ఉంది. ఈయన జనం కోసం జైలుకు పోయిండు, ఆయన చంద్రబాబు కోసం జైలుకు పోయిండు. జైలుకు పోయిందంటే 2 తేడా. ఆయన చంద్రబాబు తెలంగాణ వాడు కాదు, ఆంధ్ర వాడి కోసం నిరంతరం సేవ చేస్తాడు. ఈయన ఉండేదో తెలంగాణలో తిండి తింటాడు, తెలంగాణలో ఉంటాడు, సేవ మాత్రం ఆంధ్ర వాడికి చేస్తాడు. లేతే ఆంధ్ర బుద్ధులే, తెలంగాణ బుద్ధి ఒక్కట్లేదు ఆయనకి. సరే, ఆయన వ్యక్తిగతంగా ఆయన ఎలా ఉన్నా కానీ జనం కోసం జైలుకు పోయిన వ్యక్తి నరేందర్ రెడ్డి గారు. మీ కళ్ళ ముందు ఉన్నాడు, మీతో ఉంటున్నాడు, మీ దగ్గరే ఉంటాడు, నిరంతరం రియాలో రేపు ఇల్లు కట్టుకుంటూ ఉండి ఇండే ఉంటాడు. మొత్తం గెలుపు తీరా చూస్తే నేను అనేది ఏంటంటే, చిన్న ఎన్నికే కానీ కొడంగల్లో ఒక గెలుపు తెలంగాణ మొత్తం గెలిచినట్టు. ఎందుకని తెలంగాణ మొత్తం గెలిచినట్టు అంటే, ఇక్కడ